నాకు ఎందుకో అనిపించింది ఈ కథ కంటెంట్ చూడగానే నాకు మంచిగా అంటే ఆ దేవుడు మల్లన్న స్వామి ఎందుకు వీళ్ళందరూ మాట్లాడి మొత్తం చల్లబడిపోయింది ఒళ్ళో ప్రామిస్ గా. ఏం మాట్లాడాలి, ఏదో మాట్లాడాలని వచ్చా, ఏం మాట్లాడలేకపోతున్నా రియల్ గా. ఇట్లా మా హీరో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ కెమెరామెన్ కార్తీక్ అన్న. నిజంగా చాలా కష్టపడ్డాము. రేపు మా ఫ్యూచర్ ఎలా ఉంటది అనేది. అతి ముఖ్యంగా రామకృష్ణ గౌడ్ అన్న నాకు ఫోన్ చేశాను, అన్న ఇట్లా పరిస్థితి ఇట్లా ఉందన్న అని. అంటే ఏం లేదు నాన్న, ఏం పర్లేదు, చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలని చెప్పిండు. థ్యాంక్ యూ అన్న. కొద్దిగా గైడెన్స్ కూడా ఇచ్చాడు. అదే విధంగా మాకు డిస్ట్రిబ్యూషన్ సారు సైడ్ శివనాగ్ సార్ కూడా మాకు సపోర్ట్ చేశారు. మళ్ళీ అతి ముఖ్యంగా మాకు వచ్చేసి గొప్ప వాళ్ళతో నేను చేస్తానని నేను కళలో కూడా ఊహించుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, రియల్ గా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఫ్లోలో వస్తే మేడం అలా ఉంటుంది తప్ప ఎక్కువ శాతం అమ్మానే మాట్లాడుతుంటా. నిజంగా నాకు చాలా సపోర్టెడ్ గా అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి ఇట్లా అని చెప్పాను. సరే నాన్న, నాకు ఇట్లా కొన్ని డేట్స్ కొద్ది ఖాళీ లేవు కదా అంటే ఎట్లయినా సార్ రిక్వెస్ట్ సేమ్ అన్న అంతే. చిన్న సినిమా పెద్ద సినిమాలు ఎంత హిట్ కొడతాయో చిన్న సినిమాలు కూడా అంతకన్నా పెద్ద హిట్ కొడతాయి అనే దానికి పెద్దలందరికీ ఎస్పెషల్లీ రామకృష్ణ గారికి నాకు సమీపంగానే ఆయన తెలుసు. సో